వెల్కమ్ టు నిత్య టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గతం వర్తమానం. రఘు కుటుంబ సభ్యుల సలహా అతనికి నిరాశ కలిగించినప్పటికీ అతని ఉత్సాహం తగ్గలేదు. అతని మనసులో ప్రేరణ కొత్త ఆలోచనలను తెస్తోంది. పుస్తకంలోని అక్షరాలు అర్థం కాకపోవడం, వాటిలో రహస్యం దాగి ఉండే అవకాశాన్ని బలపరిచింది. ఈ సవాలును స్వీకరించి రఘు ఈ పుస్తకం వెనుక ఉన్న ప్రాచీన భాషలను తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తదుపరి రోజు రఘు తన పాత పాఠశాల ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లాడు. ఆ ఉపాధ్యాయుడు ప్రాచీన భారతీయ భాషలలో ప్రావీణ్యం ఉన్నవాడు. సార్, ఈ పుస్తకం ప్రాచీన వ్రాతలో ఉంది అని నా అనుమానం. మీరు దీనిని చూసి అర్థం చేయగలరా అంటూ ఆ పుస్తకాన్ని అతని చేతిలో పెట్టాడు. ఉపాధ్యాయుడు ఆ పుస్తకాన్ని తీసుకుని దానిని నిశితంగా పరిశీలించాడు. అక్షరాలపై తన దృష్టిని కేంద్రీకరించి అతను సుదీర్ఘంగా ఆలోచించాడు. ఇవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అని ఉపాధ్యాయుడు చెప్పాడు. ఈ అక్షరాలు సాధారణంగా మనకు తెలిసిన తెలుగు లేదా సంస్కృతంలోనివి కావు. ఇవి ఒక పాతకాలానికి చెందిన భాషలో వ్రాయబడినట్టు ఉన్నాయి. ఇవి బౌద్ధ గ్రంథాలలో లేదా ఇతర ప్రాచీన గ్రంథాలలో దొరికే తరహా సంకేతాలకు పోలికలుగా ఉన్నాయి. రఘు ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. అంటే ఈ పుస్తకం మన పూర్వకాలంలోనిది మరియు అందులో దాగిన రహస్యానికి ఏదో ప్రాచీన కాలానికి చెందిన విలువ ఉందన్నమాట అని తన మనసులో అనుకున్నాడు. ఉపాధ్యాయుడు మెల్లిగా తల ఊపి, అవును రఘు, ఈ అక్షరాలు ఒక ప్రాచీన సంకేతాలను సూచిస్తున్నాయి. వీటి అర్థాన్ని అన్వేషించడానికి మనకు మరింత పరిశోధన అవసరం అని అన్నాడు. ఇప్పుడు నేను ఏమి చేయాలి అని రఘు ప్రశ్నించాడు. ఉపాధ్యాయుడు నవ్వుతూ, ఇది ఒక సవాలైన పని. నీవు ప్రాచీన భారతీయ భాషల గురించి కొంత పరిశోధన చేయాలి. కొన్ని గ్రంథాలను, పాత వ్రాతలను చూచి వీటిని అర్థం చేసుకోవడంలో నిపుణుల సలహాలను తీసుకోవాలి అని చెప్పాడు. ఈ మాటలు రఘులో కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. అతను భావించాడు, ఇది కేవలం తన కోసం చేసే ప్రయాణం మాత్రమే కాదు, తన పూర్వీకుల సత్యాన్వేషణకు సంబంధించినదని. అతను గ్రామంలోని పుస్తకాల సేకరణ ఉన్న ఒక గ్రంథాలయంలోకి వెళ్లి పాత వ్రాతలు, భాషలకు సంబంధించిన పుస్తకాలను తీసుకుని చదవడం ప్రారంభించాడు. ప్రతి పుస్తకం, ప్రతి గ్రంథం అతనికి కొత్త విషయాలను తెలియజేస్తూ కొత్త ఆలోచనలను రేకెత్తించింది. అక్కడున్న పుస్తకాలలో కొన్ని ప్రాచీన భారతీయ భాషలకు సంబంధించినవి. సంస్కృతం, ప్రాకృతం, పాలీ వంటి భాషలతో పాటు మరిన్ని ప్రాచీన భాషల గురించి అవగాహన కలిగించే పుస్తకాలను రఘు పరిశీలించాడు. అతనికి అర్థమైంది, ఆ పుస్తకంలోని అక్షరాలు ఒకటి కంటే ఎక్కువ భాషల సమ్మేళనంగా ఉన్నాయి. వాటిలో ప్రతి అక్షరం, ప్రతి సంకేతం ఒక ప్రాచీన గాథను వివరించేలా అనిపించింది. ఇలా రఘు తన ప్రాచీన భాషల అధ్యయనం ద్వారా పుస్తకంలోని అక్షరాల వెనుక దాగిన వాస్తవాలను కనుగొనడం ప్రారంభించాడు. అతనికి ఈ పరిశోధన చాలా కష్టం అనిపించినప్పటికీ అందులో ఉన్న సత్యాన్వేషణ అతనిలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. రఘు గ్రంథాలయంలో గడిపిన ప్రతి క్షణం అతనికి ఒక కొత్త దారిని చూపించింది. అక్షరాల పునరావృతం, వాటి క్రమపద్ధతి, దాని వెనుక ఉన్న ప్రాచీన సంకేతాలను పగుళ్లుతో కూడిన ఆలోచనతో విశ్లేషించడం అతనికి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపించింది. ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం, ప్రతి సంకేతం ఒక రహస్యాన్ని దాచుకుందేమో అంటూ రఘు తన మనసులో అనుకుంటూ ఆ పుస్తకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో మరింత పట్టుదలతో ముందుకు సాగాడు. కథ యొక్క తదుపరి ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.